ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలని మనం గమనిద్దాం. నేటి దినాన మనం నేర్చుకోబోయే అంశము ఐక్యత గురించి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఈ యొక్క ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో ఐక్యంగా ఉండుటకు పౌలు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇది మొదటి నుంచి మనము దాదాపు 23 వచనాల వరకు మనం చూసినప్పుడు ఈ ఐక్యత గురించి చాలా విషయాలు మనకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నది ప్రియులారా. ఎందుకు అని అంటే సంఘములో ఉన్నటువంటి సహవాసంలో అలాగునే సంఘంలో ఉన్నటువంటి ఉద్దేశము అందరము కలిసికట్టుగా ఐక్యంగా ఉండాలి అని అంటే అది ఏదైనప్పటికీ మరి ఐక్యంగా ఉండాలనేటటువంటి ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది. దేవుని ప్రణాళికలో మనము మన వ్యక్తిగతంగా మన కంటికి కనిపించే విధానం, అలాగనే మన చెవికి వినిపించేటటువంటి విధానం, అలాగనే మన నోటికి వచ్చినటువంటి మాటను కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాం. వాటిని అన్నిటిని కూడా ఏం చెప్తుంది దేవుని వాక్యము అంటే సాత్వికముతో. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పౌలు గారు బతిమాలుకొనుచున్నారు. ఎందుకు ఈ మాటల్ని గుర్తు చేస్తున్నాం? సంఘంలో నేటి సమాజంలో ఐక్యత లేక చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటున్నాం. సంఘంలో ఉన్న సభ్యులందరూ, విశ్వాసులందరూ, కమిటీ అందరూ, నడిపిస్తున్న నాయకులందరూ ఒక్క ఐక్యత లేకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఈ కాలంలో కూడా అనేక సంఘాల్లో అనేక చోట్ల వాటిని మనం చూస్తూ ఉన్నాం. ఆనాడే పౌలు గారు ఈ విషయాన్ని మనకు గట్టిగా చెప్తూ ఉన్నటువంటి మాట. ఎందుకు ఈ గట్టిగా చెప్పడము అనంటే సంఘంలో సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాటిని మనము సాత్వికముతో సమాధానముతో ఎదుర్కోవాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 9వ వచనము 10వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 4 నుంచి చూద్దాం ప్రియులారా. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోను అనగా సమస్త ఉద్దేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మును స్థిరపరచెను. 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ
ఏకతాత్పర్యములతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గురించి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. మీలో ఒకడు నేను పౌలవాడను, ఒకడు నేను అపోలవాడను, మరి ఒకడు నేను కేపావాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. అవును ప్రియులారా, ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఏమిటి అని అంటే, మరి కొన్ని సందర్భాలు కొన్ని గొడవలు జరిగి ఉంటూ ఉన్నాయి. అక్కడ కొరింథీలో సంఘంలో ఉన్నటువంటి సమస్యలు జరిగి ఉంటూ ఉన్నాయి. క్లోయో ఇంటి వారి ద్వారా నేను తెలుసుకొని ఉన్నాను. కాబట్టి పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, మనము సమాధానము కలిగి సహవాసంలో ఐక్యత కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. పౌలు గారు చెప్పిన విధానం చూస్తే చాలా గొప్పగా ఉన్నది. ఎందుకు అనంటే, ఎక్కడైతే సమస్య జరిగిందో ఆ సమస్యను సంఘంలో ఎత్తి చూపించి ఆ పత్రిక రూపకంగా తాను చూపించిన విధానం చాలా గొప్పగా ఉన్నది. అంటే తనకు వినిపించినది, చెప్పినటువంటి మాటను తప్పకుండా సంఘంలో సమస్యగా మారుతుంది. కాబట్టి మీలో కక్షలు లేక భేదములు లేక మరి మంచిగా ఉండాలనేటటువంటి ఉద్దేశాన్ని సంఘ శ్రేయోభిలాషిగా అపోస్తులుడైనటువంటి పౌలు గారు మనకు జ్ఞాపకం చేసి ఉంటున్నారు. ఆనాడు కొరింథీ సంఘంలో జ్ఞాపకం చేసి ఉన్నాడు, ఈనాడు మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు గారి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను ఒకడు అపోలవాడను, నేను ఒకడు పౌలవాడను అని చెప్పి విభజించుకుంటూ ఉన్నారు. మీ కొరకు పౌలు ఏమైనా రక్తం కార్చిండా అని చెప్పి ఆ 13వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఆ విషయాలు మనకు తేటగా గుర్తు చేయబడుతున్నాయి. 9, 10వ వచనం మళ్ళీ మనం ఆలోచన చేస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ఎందుకంటే ఐక్యంగా ఉండమని వేడుకుంటున్నాడు. ఏక తాత్పర్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. సంఘంలో కక్షలు ఉండకూడదని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు, గుర్తు చేస్తూ ఉంటున్నాడు. మరి నేటి సమాజంలో మనం ఉన్నటువంటి సందర్భంలో అనేక సార్లు అపవాది శోధించవచ్చు అనేకులను. కొన్నిసార్లు ఇబ్బందులు కలగవచ్చు, కొన్నిసార్లు ఆటంకములు కలగవచ్చు. కానీ ఏక తాత్పర్యంతో మనమందరము కలిసిమెలిసి ఉండాలనేటటువంటి ఉద్దేశాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి అపొస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చూసినప్పుడు, మరి అక్కడ చాలా క్లియర్గా తేటగా గుర్తు చేస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, అపొస్తలుల బోధ కూడా, సహవాసంలో కూడా, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. 42 వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలను అపొస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. అవును ప్రియులారా, మరి ఇక్కడ ఎప్పుడైతే సహవాసం కలిగి ఉండడం, ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కలిగి ఉండడం, ఎప్పుడైతే ఏకభావం కలిగి ఉండడం, ఎప్పుడైతే ఏకతాత్పర్యం కలిగి ఉండడం, ఇలా ఉండడం వల్ల సహవాసంలో, సంఘంలో, ప్రార్థనలో ఎడతెగక మనం ఎప్పుడు రొట్టె విరుచుట యందు ఎడతెగక ఎప్పుడైతే మనం ఉంటామో తొట్టిల్లడానికి అవకాశము, అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది ప్రియులారా. అలా కాకుండా ఎవరికి వారే యమనా తీరు అన్నట్టుగా నడుస్తూ ఉంటే, ఆలోచన ఉద్దేశాల్లో
మరి భిన్నాభిప్రాయాలు కలుగుతావని చెప్పి మరి మనం జ్ఞాపకం చేసుకుంటుంది వాక్యం. ఎందుకు ఈ యొక్క ఐక్యత ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకు అనేటటువంటి విషయాన్ని మనం ఇంకా కొంచెం లోతుగా మనం ఆలోచన చేద్దాం ప్రియులారా.